బాగున్నావా నాన్న? నేను బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు డాడీ? నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడాకు దిష్టి తీయాలి. దిష్టి పాట పాడు తరాబాయ్. పుతిలి బాయ్. ఈ బాయ్ సంగతి తర్వాత చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు. ముందు నన్ను దిష్టి తీయని. అమ్మా ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిటె తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోతా. చలో కాశ్మీర్. వద్దు నాన్న, అక్కడ యుద్ధం జరుగుతోంది. ఇప్పుడు నేను రానివ్వరు. అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్. యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు. అప్పుడు నువ్వు వెళదు గాని. ఏది శాశ్వతం కాదు నాయన. నువ్వు లోపలికి రా బాబు. మా పెద్దబ్బాయి నెపోలియన్. ఓ చిన్నోడు మెడ్డావులా? అసే ఊరుకో జోకులు. ఏమన్నా అంటే కోపం. ఈయన పేరు అమీర్ ఖాన్. హలో. ఏదో ఉంది. నేనసలే అనుమానపు కుక్కని. ఒక్కసారి లుక్కని. నువ్వు అమీర్ ఖాన్ లా లేవే, సల్మాన్ ఖాన్ లా ఉన్నావే. నన్ను పరిచయం చేయకు, చంపేస్తా. ఏమండే పరిచయాలకే బాసిపోతారా? చచ్చిపోతా. నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు. వీడు కోకిలా లేడే, కాకిలా ఉన్నాడే అంటాడు. ఎక్కడో పోర్టల్లో బతికే వాడు ఊరి మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను. చంపేస్తా. అచ్చా ఊరుకో. నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందానా అన్న? అందింది నాన్న. చాలా నచ్చింది. ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి? టైం బ్యాడ్. ఎవరు తప్పించగలరు పిల్లి? సారు మా వాడి పెళ్లి తిరుమల పైన. తిరుమల పైన అంటే పైన? అచ్చా ఊరుకో. నీకు అన్ని జోకులే. పెళ్లికి రాకపోయినా పర్వాలేదు. రిసెప్షన్ మాత్రం ఇక్కడే. మీరందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు? రాడా? ఎందుకు రాను బాబు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్లుకుంది. వస్తాం, చూస్తాం, ఏడుస్తాం. వెళ్దాం. నాన్న ఇలా రండి. పాలకొల్లు పేరు శాస్త్రి గారు. కామేశ్వర శాస్త్రి నీకోసం వెతుకుతున్నా. నువ్వు ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు. తాంబూలం పెట్టి కనపడలేదన్నావుగా. ఇది అదే కానీ ముందు చెప్పాను. ఇదిగో ముందు తాళాలు పట్టుకో. వేణుగాన్ని కేసర పౌడర్ తెమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను. నువ్వు వెళ్ళి తాళం వేసిరా. పోరా. తాంబూలం పెట్టి నేను వెతుకుంటాలే, నువ్వు వెళ్ళు. అది కాదు. నువ్వు నన్నన్నావుగా, భగవంతుడు నీకు శాస్తి చేశాడు. ఏడు అల్లరి చూడు. చీచి. త్రిపుర సుందరివి కాదు నువ్వు, దొంగ సుందరివి. వెళ్ళకు, ఆగు. నేనే వెళ్ళను. ఇది మా నాన్నదే కదా. నా మాట కాస్త వినండి. ఎందుకు వినాలి? నాకు అప్పుడే సందేహం. అందుకేనా నా దగ్గర వగలబోయావు? అంత మాట నీకండి. నేను దాన్ని తిరిగి పెట్టాలి. తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా. అంత అభండ వేయకండి. నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా. ఓ, నేను హత్య చేయగలను. చూడండి, నేను నిజంగా దొంగలించలేదు. మా బామ్మగారు ఉంది కదా. ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావు కదా. అంత మాట అడగండి. మా బామ్మ ఉంటుంది. అవన్నీ తిరిగి నేను పెట్టేస్తాను. చూడండి. సైలెన్స్. ఏమిటది? ఇలా రారా. చూసాలే. ఏదో కష్టకాలం పేద్దాన్ని కాలు పట్టుకుంటారా? ఈ హరికథలని నా దగ్గర ఒరే అయ్యో, అందరూ ఇలా రండి. నా మనోరాలు చేపట్టుకున్నాడు. ఎందుకు చేయబట్టుకున్నాను అసలు ఆ సంగతి అడగండి. నోరు మూసుకోరా. మగ పెళ్లి వారు ఆడపెళ్లి వారు అందరూ రండి. ఏమైంది బామ్మ? తంతెత్తు అడుగులో పడతావు బాబోయ్. మీ నాన్నని న్యాయం అడుగుతాను. ఏమైంది? ఉండవయ్యా. విన్నారా? నా మనోరాలు ముగ్గులు వేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఇదిగో అలా నేను చేయబట్టుకోలేదు. మరి ఇంక పట్టుకున్నావురా? నీకు ఏ రంగు చీర కావాలో సెలెక్ట్ చేసుకో. డబ్బు ఎంతైనా పర్వాలేదు. మనం డబ్బులు సంపాదిస్తాం. డబ్బు మనం సంపాదిస్తుందా? కమాన్. ఏంటి ఇవాళ ఇంత హుషారుగా ఉన్నారు? మళ్ళీ చెప్తా. మేస్టర్, ఈ చీర ఎంత? 10,000 సార్. జత? లేదు సార్, ఒక చీర. అయితే బాగోలేదు. ఇదెంత? 2,000. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చోలీ కే పీచే క్యా హై, చంగు కే పీచే. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వు చీర సెలెక్ట్ చేసుకుంటూ ఎప్పుడే వస్తా. అరే, నేను నీకు చీర కొంటానికి వచ్చాను. నీకెలా తెలుసు? దైవ సంకల్పం బాబు. దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. అమ్మాయి ఎవరు? అదే, అది ఒక సేల్స్ గర్ల్. నీకు బ్రహ్మాండమైన చీర సెలెక్ట్ చేయమని చెప్పాను. ప్రసాద్, చీర సెలెక్ట్ చేసినట్టుంది, తీసుకొస్తాను.
అదేంటి పేరు పెట్టి పిలుస్తుంది? అదో పెద్ద టెక్కులే. ఆ రోజు గుడిలో పెద్ద పోసు కొట్టిందని చెప్పానే, ఇదే. తీరా చూస్తే సేల్స్ గళ్ళట. వీళ్ళు డబ్బులు పెట్టి చీరలు కొండ్రే బొడ్లో దొక్కుని తీసుకెళ్లిపోతుంటారు. ఏంటి సుత్తేస్తోంది అమ్మాయి? అదే చెప్పానుగా, ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది. దాన్ని వదిలించుకోకపోతే డేంజర్ లో పడిపోతాం. తొందరగా చీర సెలెక్ట్ చేసుకో. బాబు ఇది ప్యాక్ చేయి. ప్రసాద్ ఈ చీర తీసుకున్నాను, నీకు నచ్చిందా? వెరీ గుడ్, బాగా సెలెక్ట్ చేసావు. నాకు ఈ చీర నచ్చింది. ఆ చీర తనకు నచ్చిందంట, ఇచ్చేయి. నాకు నచ్చిన చీర దానికి ఇవ్వడం ఏంటి? తనకి నచ్చిందంట, ఆ చీర తనకే ఇచ్చేయి. నేను ఇవ్వడం ఏమిటండి? తనే ప్యాక్ చేసి నాకు ఇవ్వాలిగా. అయితే ప్యాక్ చేసి ఆ చీర తనకిచ్చేయి. నేను ప్యాక్ చేయడం ఏంటి? అవును, తన ప్యాక్ చేయడం ఏంటి? తను సేల్స్ గర్ల్ కదండి, తనే నాకు ప్యాక్ చేసి ఇవ్వాలి. ఏంటి నేను సేల్స్ గర్ల్నా? నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. నాకు పిచ్చా? ఎవరు కూసాడా కూత? ఇంకెవరు? నేనే. మాట్లాడావు ప్రసాద్, ఈ అమ్మాయి పిచ్చిదని నువ్వేగా చెప్పావు. అలా చెప్పానా? తన బట్టలు అమ్ముకునేదని మీరే కదా చెప్పారు. ఇలా కూడా చెప్పానా? ప్రేమించిన దాంతో ఇలాగే చెప్తారా? చెప్పకూడదు. అయితే నేను ప్రేమించాను, నాతో కూడా అలాగే అంటారనమాట. అనకూడదు. ఇదంతా నువ్వాడి నాటకం అనమాట. ఆల్ రైట్, నీకు నేను కావాలంటే నాతో రా, ఇది కావాలంటే ఇక్కడే ఉండు, వెళ్తాను. అంటే వెళ్ళడం దానికి ఒక్కదానికే వచ్చా? దాని వెంటపడి వెళ్ళడం నాకు రాదా? నేను వెళ్తాను. టైగర్ కమాన్. గుడ్. చూడండి సజ్జి, అంతులేని ఐశ్వర్యానికి సువిశాలమైన ఎస్టేట్ కి మేమే రాజులం, చక్రవర్తులం, నియంతలం. ఈ ఎస్టేట్ మొత్తానికి ఆయన ఒకే ఒక సీనియర్ విలన్, నేను ఒకే ఒక జూనియర్ విలన్. చూడండి కుక్క రాజావారు. సారీ, కుక్కరాజావారు వారు, పిల్లి రాజావారు వీరు. సజ్జి, మీకు ఈ ఎస్టేట్ నచ్చితే అనుకున్న ప్రకారం 2 కోట్లు అడ్వాన్స్ గా ఇస్తే అగ్రిమెంట్ రాసి సంతకం పెడతాం. అచ్చా, అయితే మీరు తప్ప ఈ ఎస్టేట్ కి ఒరిజినల్ వారసులు ఎవరు లేరు అంటారు. ఒకప్పుడు ఉండేవారు, తర్వాత ఒక్కొక్కళ్ళు పోయారు. ఆఖరి వారసుడు చినరాజా వారు ఈ మధ్య చనిపోయారు. ఇక ఈ ఎస్టేట్ ను ఉంచుకున్నా పంచుకున్నా ఏం చేసినా మిగిలిన వారసులం మేమే. బహుత్ అచ్చా హై. అడ్వాన్సుగా 2 కోట్లు తీసుకోండి, లెక్క పెట్టుకోండి. ఎంత పని చేశారు నాన్నలు? వర్జంలో అడ్వాన్స్ తీసుకున్నారు. ఆ మారోడి పాపిసం మనకొద్దు, ఇచ్చేయండి. అసలు ఏం జరిగిందో చెప్పి చావండ్రా. బంగారు చిన్న రాజా వచ్చెనండి. ఓ డాడీ, ఓ డాడీ, ఓ డాడీ. చినరాజా బతికొచ్చాడా? ఏం కుక్క రాజా, పిల్లి రాజావారు చిన్న రాజా చచ్చిపోయాడని మాకి మాయ చేసి అడ్వాన్స్ ఫిరాయించాలని మోసం చేస్తారా? కాతారా సింహాజీ వెతలారా, సిల్కు చీరలో వచ్చిన మహాలక్ష్మిని చేతులారా పోగొట్టారు కదా. అయినా అన్నలు గారు, చిన్నరాజా చచ్చిపోయాడు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చాడు?